హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణీ శక్తిదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ, అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు, అట్లనే కృష్ణ పరమాత్ముని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు. 16/8/2024 నుండి 31/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత గురుమంగళ యోగం సంచారం చేయగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజుడు. ఆ కుజ భగవానుడు 12 సంవత్సరాల తర్వాత గురువుతో వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ఇది ఒక అద్భుతమైన యోగము అనుకోవచ్చు. అంటే స్థిరాస్తులు, చరాస్తులు, భూమి, ఫామ్ హౌసు, విల్లాలు, అలాగనే శత్రువులపైన విజయం సాధించడాలు, రాజకీయ క్షేత్రాల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇది చాలా మంగళకరము అని చెప్పి భావించగలరు. అంటే మంగళకరుడైనటువంటి మంగళుడు వృషభ రాశిలో 2వ స్థానంలో ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది మేషరాశి వారికి ఒకందుకు అద్భుతమైన యోగముగా గమనించగలగాలి. కాకపోతే 2వ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కొద్దిపాటిగా కుజ సంచార స్థితిలో కుజదోషంగా ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకోపోగలిగితే, ఖర్చులను నియంత్రించగలిగితే మేషరాశి వారికి ఉన్నంత అదృష్టం మరొకరు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కలయిక అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ అక్కడ బుధుడితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన నూతనమైన వాహనాలు, సంపూర్ణమైనటువంటి కొత్త విలాసవంతమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగ్యత, అలాగనే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రులకు స్థిరచరాస్తులు వచ్చేటువంటి అవకాశాలు, భాగస్వామి వ్యాపారాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో సంచారము చేయనప్పుడు వీరికి
పట్టిందల్లా బంగారం అవ్వడం, నీటి వ్యాపారాలు, భూమి వ్యాపారాలు, విదేశీ వస్తువులు, ట్రాన్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేరు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, ఇంటీరియర్ డెకరేషన్ చేసేటువంటి వారు, ఇంటికి అంటే ఇసుక సిమెంట్ వ్యాపార కార్యక్రమాలు చేసే అందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. వ్యయంలో రాహు సంచారం చేయడం వల్ల ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రేమికులు, అన్నదమ్ముల మధ్యలో స్వల్పమైన మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనంగా ఉండండి, ప్రతి విషయాన్ని వినండి, స్పందించకుండా కాలాన్ని గడపండి. అంతా సవ్యమైనటువంటి విజయం మేషరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.